పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం ముస్లిం ఐక్య సంఘం సెంట్రల్ కమిటీ సభ్యులు షేక్ జాన్మియా గారితో ఉన్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. అస్సలాము అలైకుం. ఓకే సార్, మీరు సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. నా మొదటి ప్రశ్న, ముస్లిం ఐక్య సంఘం దేని గురించి పనిచేస్తుంది? ముస్లిం ఐక్య సంఘం అనేది ముందుగా ఈ సమాజ శ్రేయస్సు కోసం, ముస్లిం సమాజం కోసం పనిచేస్తుంది. సార్ చెప్పండి, ఈ సంఘం ఏ ఉద్దేశంతో పెట్టారు, వివరించండి. ఈ సంఘం అనేది ఈ రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు, మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణ స్టేట్లో, ఇది 2 స్టేట్లలో ప్రభావితం చేసేదానికి సన్నద్ధాలు చేస్తూ ఉన్నాం మేము. అయితే దీనికి ఉన్న ముఖ్య లక్ష్యం ఏంటంటే, ఈ మా ముస్లిం సమాజాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తూ ఉన్నాయి, ఒక చిన్న చూపు చూస్తూ. సార్ చెప్పండి, ఈ ముస్లిం ఐక్య సంఘం యొక్క ఆశయాలు లక్ష్యాలు ఏంటి, వివరించండి. వీటికి ఉన్న ఆశయాల లక్ష్యాలు ఏంటంటే, ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ నడుస్తున్నటువంటి సంఘాలు కావచ్చు, అన్నీ ముస్లిం సమాజాన్ని పక్కకు నెట్టేసి, ముస్లిం సమాజం అనేది ఏ రోజు కనపడకుండా వేరే వేరే సంఘాలు కావచ్చు, వేరే వేరే పార్టీలు కావచ్చు, వేరే నాయకత్వాలు కావచ్చు, మాకు నాయకత్వ లోపం ఉంది బాగా. ఈ నాయకత్వ లోపం ఉండటం వల్ల మాకున్నటువంటి వాయిస్ని వినిపించలేకపోతున్నాం. దానివల్ల ఈ సంఘం యొక్క ప్రతిభని మేము గవర్నమెంట్ కావచ్చు, లేదా మాకున్నటువంటి ఆ బాధ ఘోషని వినిపించడం కోసం మాత్రమే ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, మరీ ముఖ్యంగా. సార్, నాది మరొక ప్రశ్న. ఈ ముస్లిం ఐక్య సంఘం భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి, వివరించండి. దీనికి ఉన్న భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే, మేము ఉన్నటువంటి మా సమాజంలో ఉన్నటువంటి దాదాపుగా ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని కవర్ చేశాం. రాష్ట్ర లెవెల్లో దీన్ని విస్తరించాము. ఇప్పటికీ ఈ ప్రతి గ్రామంలో ప్రతి ముస్లింని, ప్రతి పేద కుటుంబాన్ని, ధనిక కుటుంబాన్ని అందరినీ కలుపుకొని వాళ్ళకున్న లక్ష్యాలు, వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళ బాధలు అన్నిటినీ గుర్తించుకొని వాళ్ళకి ఏమేమి కావాలనో మేము ఇస్తమా రూపంలో తయారు చేసుకుంటూ, ప్రతి ఇంటికి వెళ్ళి వివరించుకుంటూ వాళ్ళ కష్ట నష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ వైద్య ఖర్చులు, కొంతమంది వితంతులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి పరిహారాలు అందించుకుంటూ ఈ సమాజంలో ముందుకు తీసుకోవడం కోసం పనిచేస్తూ ఉన్నాం. సార్, మీరు లోకల్గా మదర్ నియోజకవర్గం కానివ్వండి, లేకపోతే ఖమ్మం జిల్లాకి సంబంధించి కానివ్వండి, లోకల్గా ఈ సంఘం కోసం ఎటువంటి కార్యాచరణ చేస్తున్నారో వివరించండి. మేము లోకల్గా మా మండలంలో కావచ్చు, మా గ్రామాల్లో కావచ్చు, మరీ ముఖ్యంగా మా ముష్టిగుంట్ల గ్రామంలో దాదాపు ఒక 20 లక్షలతో మసీదు నిర్మించుకున్నాం. అలాగే మా ముష్టిగుంట్ల గ్రామంలో దాదాపు ఒక 5 పేద కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయలన వాళ్ళకి నష్టపరిహారం కూడా అందించడం జరిగింది. అట్లాగే కొన్ని నష్టపరిహారం అంటే దేనికోసం? నష్టపరిహారం అంటే యాక్సిడెంట్ కావచ్చు, కుటుంబానికి వచ్చినప్పుడు కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే ఈ పేదలు, నిరుపేద కుటుంబాలు పండగ టైంలో వాళ్ళకి కావాల్సిన సదుపాయాల కోసం, మౌలిక సదుపాయాల కోసం మా సంఘం ద్వారా, మా రాష్ట్ర అధ్యక్షుల ద్వారా మేము ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి రంజాన్ తోఫాను కూడా అందించడం జరుగుతుంది ప్రతి ఈ 3 సంవత్సరాల నుంచి. సార్ చెప్పండి, ఈ సంఘం ఎప్పుడు పుట్టింది, అంటే ఎప్పుడు స్థాపించబడ్డది? మీరు చేసిన బాగా గుర్తుండిపోయే మంచి కార్యక్రమాలు, ఎక్కువ మందికి ఉపయోగపడే కార్యక్రమం, లేకపోతే ఎక్కువ ప్రయోజనకరమైన కార్యక్రమం ఏంటో వివరించండి. ఈ సంఘం పుట్టి దాదాపు 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతూ ఉంది. 3 రంజాన్ మాసాలు గడిచింది. ఈ రంజాన్ సందర్భంగా మేము ఈ సంఘం గురించి మెయిన్గా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ గ్రామాల్లో ఏదైతే ఉందో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రంజాన్ తోఫా, అంటే ప్రతి పేదవాడు రంజాన్ పండుగని గొప్పింట్లో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా జరిగేందుకు ప్రతి ఇంటిని ఆ విధంగా తయారు చేసి వాళ్ళకి తోఫా అందించడం జరిగింది. అలాగే పేద ముస్లింలకి, అంటే వితంతులు ఉంటారు కదా, వాళ్ళకి మళ్ళీ వేరే సపరేట్గా 1000, 2000 వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకోవడం జరిగింది, ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే కొన్ని యాక్సిడెంట్ లోపల వైద్య ఖర్చులు కూడా కొంతమంది చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ఈ సమాజానికి కావాల్సినటువంటి, ముస్లిం సమాజానికి కావాల్సినటువంటి షాదీఖానాలు కావచ్చు, లేదా మసీదులు కావచ్చు, లేదా వేరే వేరే మా స్వయం కార్యకలాపాలకు కావాల్సిన ప్రతి కార్యక్రమంలో
పాల్గొంటూ మా సమాజం కోసం పనిచేస్తూ ఉన్నాం. కానీ ముష్టికుంటలో కానీ బోనకల్లో కానీ మదిలో కానీ ఐడెంటిఫై చేశారా సాధికాన స్థలం? ఖమ్మంలో ఉన్నాయి కదా 2 సాధికానాలు, అట్లే ఉన్న స్థలాన్ని ఐడెంటిఫై చేశారా? చేసామండి. బోనకల్ మండలంలో షాదీఖానా స్థలం ఉంది మాకు. అక్కడ ఏర్పాటు చేయడం కోసం మా ముస్లిం ఐక్య సంఘం పక్షాన మేము బట్టి గారిని ఫండ్ అడగపోయారా మరి? ఒక 10 లక్షలు 20 లక్షలు అడిగామండి. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు, ఇస్తామన్నారు. మా సంఘం పక్షాన డిమాండ్ చేశాం. అది మొదలు పెట్టపోయారా? కొన్ని ఫంక్షన్స్కి కొద్ది ఇన్కమ్ సోర్స్ కూడా ఉంటుంది. మొదలు పెట్టామండి. దానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మాట్లాడతామని చెప్పారు, మాట్లాడారు మాతోని. మా సంఘం ఆ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.